మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా నుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువున తండ్రి. వాక్యముని కూడా మీ సత్యమని మీరే బయలుపరిచి మీరే మాతో ఇతనాలు మీరు మాట్లాడి సహాయం చేయమని యేసునామములో వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. దేవుని యొక్క ఉపదేశము మనం అంగీకరించినట్లయితే మన జీవితానికి ఎంతో సురక్షితముగా మనం ఉండగలుగుతాం. మన జీవితంలో దేవుడు మనకి ఎన్నో మేళ్ళు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. వాడి కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా నుండును. కీడు అనేది వచ్చినను భయం అనేది ఉండదంట, నెమ్మదిగా ఉంటాడు. ఈ రోజుల్లో రకరకాల నష్టాలు మనిషి జీవితంలోని సంభవిస్తూ ఉంటాయి. అయితే అలాంటి లేదంటే కీడు కలిగిన పరిస్థితులు సంభవించినప్పటికి కూడా, నష్టం కలిగిన పరిస్థితులు మన జీవితంలో సంభవించినప్పటికి కూడా మనము ఏం కలిగి ఉండమంటే మన భయం లేకుండా మన భయం అనేది ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క ఉపదేశము అది ఎలాంటిదంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయము ఆయన మాటల గురించి ఉంటుంది. ఏమంటే 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. హల్లెలూయా. మన జీవితంలో మనకి దేవుడి మాటలు ఎలాంటివంటే అవి జీవం అంట, జీవాన్ని ఇచ్చేవి. నీకు ఎటువంటి కీడు సంభవించినా దేవుని యొక్క జీవము నీకు తోడుగా ఉంటుంది. ఎటువంటి విపత్తు నీకు సంభవించినా దేవుని యొక్క జీవము నీకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మాటల మీద ఆయన మాటలు నీకు దొరికాయి కాబట్టి, ఆయన మాటలు నువ్వు భద్రపరుచుకున్నావు కాబట్టి నీ హృదయంలో. కనుక దేవుడు నీకు ఏం దయచేస్తాడంటే జీవమునిస్తాడు. అవి దొరికిన వారికంట సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఈ రోజులో ఆరోగ్యం కొదువైపోతుంది మనిషి జీవితంలో. అయితే ఆ ఆరోగ్యము దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దేవుడి మాటలు మనం వినాలి. దేవుడి మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. అవి మనకు దొరికితే అవి మనకి జీవాన్ని ఇస్తాయి. అవి మనకు దొరికితే మనం ఎండిపోయిన స్థితిలో ఉండం. అవి మనకు దొరికితే మనము నిలబడే స్థితిలో ఉంటాం. అవి మనకు దొరికితే తృప్తి కలిగిన వారుగా ఉంటాం. అవి మనకు దొరికితే మన జీవితంలో ఆరోగ్యం అనేది ఉంటుంది. కనుక దేవుని యొక్క ఉపదేశము ముందుకు చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశాన్ని అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా నుండును. కనుక దేవుని యొక్క ఉపదేశాన్ని మనము అంగీకరించాలి. వినడమే కాదు కానీ, దేవుడి మాటలు ఆలకించడమే కాదు కానీ, ఆ మాటలు మనం అంగీకరించినట్లయితే నిజమే ఇది నా జీవితానికి ఉపయోగపడుతుంది, ఇది నా జీవితానికి నెమ్మదినిస్తుంది, ఇది నా జీవితాన్ని ఎంతో భద్రపరుస్తుంది, ఇది నా జీవితానికి మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తున్నాయి, మనశ్శాంతినిస్తున్నాయి అని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, మనం ఎటువంటి విపత్తు వచ్చినా, ఎటువంటి కీడు వచ్చినా మన జీవితంలో దేనికి మనం భయపడము. తద్వారా మన జీవితంలో ఏం కలుగుతుందంటే నెమ్మదిగా మనం ఉండగలుగుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.